హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఇదైతే లాస్ట్ సాటర్డే రోజు వ్లాగ్. అత్తమ్మ అయితే వాళ్ళు వెళ్ళిపోతున్నారు. మార్నింగే వంట చేద్దాం అనుకున్నానండి. ఇంకా చికెన్ కర్రీలోకి అయితే మిర్చి వేస్తే బాగుంటుంది అనేసి చూసేసరికి ఇంట్లో అయితే మిర్చి లేవు. అందుకే అండి మా చెట్టుకి అయితే 2 మిర్చి కాసాయి. అవైతే దింపాను. ఎంత పొడుగ్గా ఉన్నాయో చూసారు కదా, భలే హ్యాపీగా అనిపించిందండి. ఫస్ట్ టైం మా చెట్లకైతే 2 మిరపకాయలు అయితే వచ్చాయి. ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి అయితే దోశలు వేసేస్తున్నాను అందరికీ కూడా. అండ్ ఇవైతే నేను కొత్తగా లాస్ట్ టైం చెప్పాను కదా స్పెక్స్ తీసుకున్నానని, సేమ్ అత్తమ్మకి నాకు ఇద్దరికి తీసుకున్నామండి. ఇవైతే నేను పెట్టుకున్నాను ఇవాళ. సో ఇవి నాకు బాగున్నాయా లేవా కూడా కామెంట్ చేయండి. ఈసారి అంటే ఎవ్రీ టైం కొంచెం ఫ్రేమ్ బ్లాక్గా అలా ఉండేవి తీసుకున్నాను. ఈసారి మాత్రం కొంచెం డిఫరెంట్గా ఉంటాయి లుక్ అనేసి ఈ స్పెక్స్ అయితే తీసుకున్నాను. ఒక్కటే సైట్కి చెప్పాను కదా మీకు, నాకు ఒక్కటే ఐకి సైట్ ఎక్కువగా ఉందండి, అంటే 1 ఉంది. ఇంకో ఐకి అయితే లేదు. సో స్పెక్స్ పెట్టుకోమని చెప్పారు. ఇక నుంచి అయినా చూడాలి. కానీ మా చిన్న బాబు అండి అసలు స్పెక్స్ పెట్టుకున్నాను అనుకోండి, అవి ఇంకా లాగేయడము, వాటిని గట్టిగా విరిచేసేసి లూజ్ చేసేస్తున్నాడు. అందుకే ఇంకా అసలే కాస్ట్లీ కదా, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మళ్ళీ లూజ్ చేశాడు అనుకోండి అంత ఈజీగా పెట్టుకోవడం రాదు కదా, ఇంకా జాగ్రత్తగా అయితే పెట్టుకోవాలి ఇక నుంచి అయితే. అండ్ ఇంకా నైటే చికెన్ కూడా తెచ్చేసి మ్యారినేట్ చేసి పెట్టాను. అంటే సాల్ట్ పసుపు కలిపి పెట్టాను. నేను చికెన్ ఎప్పుడు చేసినా కూడా ఇలా ముందు రోజే తెచ్చి పెట్టేసుకుంటానండి, ఎందుకంటే మంచిగా సాఫ్ట్గా కుక్ అవుతుంది అన్నట్టు. అండ్ ట్రావెల్లోకి కదా, అందుకే ఇంకా కొంచెం నాన్ వెజ్ అయితే బాగుంటుంది అనేసి నా ఫీలింగ్. మేము ఇప్పుడు ట్రావెల్ చేసినా కూడా ఎక్కువగా నాన్ వెజ్ కర్రీసే ప్రిఫర్ చేస్తామండి, ఎందుకంటే ట్రైన్లో ఇంకేదో ఒకటి తినాలి అనిపిస్తుంది. సో నాన్ వెజ్ అయితే కొంచెం ఇష్టంగా తింటాం కదా, అందుకే ఇంకా చికెన్ అయితే చేస్తూ ఉన్నాను. అండ్ చాలా మెంబర్స్ అత్తమ్మ హెల్త్ అప్డేట్ ఏంటి అని అడుగుతున్నారండి. ఇప్పుడైతే అత్తమ్మ పర్ఫెక్ట్ అండి, అంటే ప్రజెంట్ అయితే బాగానే ఉన్నారు. అత్తమ్మ వెళ్ళడానికి ఇంత సడన్గా రీజన్ కూడా మామయ్య గారికి కూడా హెల్త్ బాగాలేదనేసి కాల్ వచ్చింది. సో ఇంకా అత్తమ్మ అందుకే హడావిడిగా వెళ్ళిపోయారు. ప్రజెంట్ అయితే అత్తమ్మ బాగున్నారండి, ఇంకా రెస్ట్ తీసుకుంటున్నారు. అంటే ఇంకా చెప్పాను కదా వర్క్ చేయొద్దు అని చెప్పారనేసి, ఇప్పుడైతే మంచిగా కంప్లీట్గా రెస్ట్గా ఉంటున్నారు కాబట్టి ఏ ప్రాబ్లము లేదు, హెల్తీగానే ఉన్నారు. అండ్ మావయ్య గారు కూడా ఇంకా అత్తమ్మ వెళ్ళాక హాస్పిటల్లో పెట్టి డిశ్చార్జ్ అయిపోయి మళ్ళీ ఇప్పుడైతే ఇంటికి వచ్చారు. అండ్ లాస్ట్ వీడియోలో చాలా మంచిగా కామెంట్ చేశారండి, అందరికీ చాలా థ్యాంక్ యూ. ఇక్కడైతే ఇంకా చికెన్ ఫ్రై లాగా చేసేసాను, అంటే గ్రేవీ ఏమీ వేయకుండా, జర్నీకి కదా, దట్టు ట్రైన్ 10K అండి. సో 2 టైమ్స్కి, అంటే మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ 6కి దిగుతారు. అందుకే 2 పూట్లకి సరిపోయేలాగా ఇలా చికెన్ కర్రీ అయితే ప్రిపేర్ చేసేసాను. అండ్ రీసెంట్గా అయితే అగారో నుంచి ఫుడ్ డీహైడ్రేటర్ అయితే తీసుకున్నాము. ఇది యూస్ చేయడం కూడా చాలా ఈజీ అండి. ఇందులో మనం ఫ్రూట్స్, వెజిటేబుల్స్, మీట్ ఏదైనా కూడా డ్రై చేసుకోవచ్చు. అంటే మనం ఉండే వెదర్కి ఇప్పుడు డ్రై చేసుకోవడం చాలా కష్టం కదా, అందుకే ఇదైతే తీసుకున్నాము. ఈ ట్రేస్ చూసారు కదా, ఇవి చుట్టూ ప్లాస్టిక్ ఉన్నా కూడా మధ్యలో అయితే అల్యూమినియం ఫాయిల్ ఉంటుందండి. సో మనము మొత్తం ప్లాస్టిక్లోనే డీహైడ్రేట్ చేసుకుంటామా అని భయపడాల్సిన అవసరం లేదు. ఇలా 5 ట్రేస్ అయితే ఇస్తారు మనకి. సో ఒక్కొక్క ట్రేలో ఒక్కొక్క మనం ఫ్రూట్స్ అయినా వెజిటేబుల్స్ అయినా ఏవైనా పెట్టుకోవచ్చు. ఈ డీహైడ్రేటర్స్ ఇప్పటివే కాదండి, పూర్వీకులు కూడా మనం ఎక్కువగా ఇలా డీహైడ్రేట్ చేసుకునే తినేవాళ్ళం కదా, కానీ ఇప్పుడున్న అపార్ట్మెంట్ కల్చర్కి ఎక్కువగా కష్టమైపోతుంది కదండి ఏదైనా ఆరబెట్టుకోవడం కూడా. అండ్ మెయిన్ పర్పస్ ఏంటి అంటే, మేము ఇది యూస్ చేయడానికి అన్సీజన్ ఫుడ్స్ మనము, అంటే ఫర్ సపోజ్ స్ట్రాబెరీస్ ఉన్నాయనుకోండి, ఇప్పుడంటే మనకి ఎక్కువగా దొరుకుతాయి, తర్వాత మనకి అవైలబుల్గా ఉండవు కదా, ఇలా మనం డిహైడ్రేట్ చేసేసుకొని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసేసుకున్నాం అనుకోండి, మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు తినొచ్చు. దీనిలో అయితే అసలు విటమిన్స్, మినరల్స్ ఆ ఫ్రూట్స్ నుంచి అస్సలు పోవు, జస్ట్ డిహైడ్రేట్ అయిపోతాయి అంతే, సేమ్ మనం ఎండలో పెట్టుకున్నట్టు. ఇక్కడైతే నేను అన్ని ఫ్రూట్స్ వెజిటేబుల్స్ కూడా పెట్టాను. ఇక్కడ స్టార్ట్ బటన్ అయితే ఇచ్చారండి, ఇది స్టార్ట్ చేస్తే మనమైతే స్టార్ట్ అయిపోద్ది. ఇక్కడ టైమ్ అండ్ టెంపరేచర్ 2 ఇచ్చారు. ఇక్కడ ఫ్రూట్స్కి అయితే అప్ టు 60 degrees వరకు పెట్టుకోవచ్చు. సో ఇంక్రీజ్ చేసుకోవచ్చు, డిక్రీజ్ చేసేసుకోవచ్చు. అండ్ టైం కూడా మనం ఎన్ని అవర్స్ కావాలంటే అన్ని అవర్స్ పెట్టుకోవచ్చు. డిఫాల్ట్ టైం అయితే 10 hours అండి. మనం ఇది పెట్టేసి అలా వదిలేసామనుకోండి అసలు సౌండ్ ఏమీ రాదు. సో హ్యాపీగా మనం అంటే చూసే వరకే డిహైడ్రేట్ అయిపోతాయి. ఎండ్ అయిపోయాక ఇలా అయితే మనకు కనిపిస్తుందండి, ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది కూడా. చూసారు కదా ఎంత బాగా డిహైడ్రేట్ అయిపోయాయో. అండ్ మనం ఈ ఆనియన్స్తోనైతే ఆనియన్ పౌడర్ కూడా చేసుకోవచ్చండి. ఆనియన్ అనే కాదు, గార్లిక్ అయినా జింజర్ అయినా ఇలా ఏవైనా కూడా డిహైడ్రేట్ చేసేసుకున్నాక ఇలా పౌడర్ చేసేసుకొని మనం స్టోర్ చేసేసుకోవచ్చు. కొన్ని స్పెషల్ ఫుడ్ ఐటమ్స్ ఉంటాయి కదండి, అందులో ఈ పౌడర్స్ వేసేసుకుంటాం కదా, సో అలా అయితే మనం ఇది యూస్ చేయవచ్చు.
జ్యూసెస్ కదా, ఆరెంజెస్ ఎంత బాగా డిహైడ్రేట్ అయ్యాయో. యాపిల్ అయితే నేను టేస్ట్ కూడా చేశాను. అసలు సేమ్ మనకి అంటే దానిలో ఉన్న టేస్ట్ అదంతా ఏం పోలేదు, జస్ట్ డ్రై అయిపోయాయి అంతే. ఈ ప్రోడక్ట్ అయితే నాకు బాగా నచ్చిందండి. ఇప్పుడైతే ఇది అమెజాన్లో అవైలబుల్గా ఉంది అఫోర్డబుల్ ప్రైస్లో. మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే లింక్ అయితే కింద ఇస్తాను, కావాలి అనుకుంటే తప్పకుండా పర్చేస్ చేయండి. ఏవైనా చిన్న చిన్న బిజినెస్లు పెట్టుకునే వాళ్ళకైతే బాగా యూజ్ అవుతుందండి. లింక్ అయితే కామెంట్ సెక్షన్లో ఇస్తాను. అత్తమ్మతో షాపింగ్ కూడా వెళ్దాం అనుకున్నామండి, కానీ ఈ హెల్త్ అప్డేట్ ఇవన్నిటి వల్ల అసలు ఇంకా ఎక్కడికి వెళ్ళలేదు. చెప్పాను కదా, ఇంకా కొంచెం బాధగానే ఉన్నాము. ఇంట్లో నా దగ్గర అయితే ఈ డ్రెస్ మెటీరియల్ ఉందండి, ఇంక ఇదైతే మేరీకి ఇచ్చేస్తున్నాను. అంటే కొత్తది ఇంకా కొత్త ఏమీ లేవు, నాది హాఫ్ శారీ అవన్నీ కూడా ఉండేవి, అంటే నేను సన్నగా ఉన్నప్పుడు కొనుక్కున్నవి. అవేవి నాకు రావట్లేదు, మేరీకి ఇచ్చేస్తే బెటర్ కదా, ఇంకా మేరీకైనా సెట్ అవుతాయి అనేసి అవైతే ఇచ్చాను. అండ్ ఈ డ్రెస్ మెటీరియల్ కూడా ఇచ్చాను, కుట్టించేసుకుంటుందిలే అనేసి అయితే. అస్సలు ఎంత బాధగా ఉందా అండి, అంటే వెళ్ళిపోతున్నాయి. ఇంకా అంటే నార్మల్గా హ్యాపీగా వెళ్ళిపోతే అదొకలాగా ఉండేది, కానీ ఇలా కొంచెం బాగాలేదు అన్నప్పుడు వెళ్ళిపోయేసరికి కొంచెం అయితే బాధగా అనిపించింది. అండ్ ఇంకా అత్తమ్మకి లగేజ్ కూడా చాలా ఎక్కువైపోయిందండి. లాస్ట్ టైం నేను చిన్నబాబు బట్టలు ఉన్నాయని చెప్పాను కదా, అప్పుడు మేము తీసుకెళ్ళలేదు, ఎందుకంటే మాకు లగేజ్ ఎక్కువైపోయింది అనేసి. ఇప్పుడైతే ట్రైన్ డైరెక్ట్ నరసాపురం అన్నట్టు. సో ఎలాగూ డైరెక్ట్ నరసాపురమే కదా, ఎవరికైనా ఇప్పుడు లడ్డు వింటర్లో పుట్టాడు కదండి చిన్నబాబు, చాలా కొనేసాము వింటర్కి యూజ్ అయ్యేవి, ఎక్కువగా వాడలేదు కూడా. అక్కడ ఎవరికైనా యూజ్ అవుతాయి కదా అవన్నీ అనేసి ఇంకా అత్తమ్మకైతే ఇచ్చేసాము. ఎలాగో ట్రైన్లో మళ్ళీ దిగాక ఆటో మాట్లాడుకొని తీసుకెళ్ళిపోతారు అనేసి ఇంకా ఆ బట్టలే ఎక్కువగా అయిపోయాయి. లగేజ్ కూడా చాలా ఎక్కువగా ఉందండి. అదే చెప్తూ ఉన్నాము, ఇక్కడ లగేజ్ ఎక్కువగా ఉంది అత్తమ్మ, కొంచెం మరీ జాగ్రత్తగా దిగేటప్పుడు. కానీ ఇంకా డైరెక్ట్ ట్రైన్ అయితే నరసాపురమే కాబట్టి సో ప్రాబ్లం లేదు. అత్తమ్మ అయితే ఎంత బాధపడిపోయారో వెళ్ళిపోయేటప్పుడు అయితే, ఇంకా ఏడ్చేస్తూ ఉన్నారు. మాకైతే ఏడుపు వచ్చేసిందండి. కానీ ఇంకా కొన్ని నిజంగా మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు హ్యాపీగా ఉంటారు 1 వీక్, అంటే హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు అనుకున్నాం, కానీ వెళ్ళిపోయేటప్పుడేమో ఇంకా ఏడ్చేశారు. మాకైతే నిజంగా నాకైతే కళ్ళల్లో నీళ్ళు వచ్చేసాయి. అలా బాధగా సెండ్ ఆఫ్ చెప్పాల్సి అయితే వచ్చిందండి. కానీ మాకేమో ట్రైన్కి 10K అని చెప్పాను కదా, ఇంకా లడ్డు బాబుని అయితే తీసుకెళ్ళట్లేదు, చిన్న బాబుని అమ్మ దగ్గరే వదిలేసి ఓన్లీ పెద్ద బాబునే తీసుకొని వెళ్తున్నామండి. మా హస్బెండ్ కార్ ఏమో మళ్ళీ ట్రబుల్ వచ్చేసింది. ఏంటో అండి, మేము ఎక్కడికంటే మాకు యూజ్ అవుతుంది అన్నప్పుడే ఇదేదో ట్రబుల్ వస్తుంది. డిక్కీలో అన్ని సామాన్లు పెట్టాము, ఆ డిక్కీ డోర్ పట్టట్లేదు, అదేదో ఊడిపోయిందంట సడన్గా. మళ్ళీ ట్రైన్ టైం ఏమో అయిపోతుంది, ఇంకా అసలు భలే కంగారుగా అనిపించింది. అందుకే అండి ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్తాము అన్నప్పుడు టైంకి కాకుండా కొంచెం ముందే వెళ్ళాలి. మేము ఎప్పుడైనా లేటే అవుతుందండి మాకు ఆ ట్రైన్ జర్నీకి, నాకైతే అర్థమే కాదు. ఇంకా వెంటనే క్యాబ్ బుక్ చేసేసుకొని క్యాబ్లో వెళ్ళిపోయాము. మళ్ళీ అంటే మేము వెళ్ళేది స్టార్టింగ్ స్టేషన్కి, సో అది కొంచెం దూరమే ఉంటుందండి, ఒక 1 అవర్ అయినా టైం పడుతుంది. అప్పటికే 9 అయిపోయింది, 10:15కి అనుకుంటా ట్రైను. బెటర్ ఎందుకులే మళ్ళీ రిస్క్ అయిపోతుంది అనేసి వెంటనే క్యాబ్ బుక్ చేసేసుకొని ఇంకా అందరం వెళ్తూ ఉన్నాము. నేను కూడా వెళ్ళానండి, ఎందుకంటే లగేజ్ అదంతా ఎక్కువగా ఉంది కదా, మళ్ళీ లగేజ్ మోయడం అదంతా కష్టమైపోతుందని నేను, మా హస్బెండ్, ఋషి పాపం కూడా వస్తానంటే ఇంకా ఋషిని కూడా తీసుకెళ్ళిపోయాము. చిన్నబాబు పడుకుని పోయాడండి మార్నింగే, అందుకే చిన్నబాబుని తీసుకెళ్ళట్లేదు. నేను ఫస్ట్ టైం ఈ స్టేషన్కి వెళ్తున్నాను, ఇది SMVTO ఏదో ఫస్ట్ టైం అండి నేను బెంగళూరులో ఈ స్టేషన్కి వెళ్ళడము. చాలా బాగుంది, అసలు సేమ్ ఎయిర్పోర్ట్ టైప్లో కట్టారండి రైల్వే స్టేషను, బాగుంది. ఇంకా మేము అదే అనుకున్నాము, నెక్స్ట్ టైం ఎప్పుడైనా ట్రైన్ ఎక్కినప్పుడు ఇక్కడికి వచ్చేస్తే. ఇదైతే స్టార్టింగ్ స్టేషన్ అండి, సో మనకు కొంచెం కంగారుగా ఉండదు కదా. అండ్ అత్తమ్మని అయితే ఇంకే లగేజ్ కూడా మోయనియలేదు, అసలే డాక్టర్ బరువులు మోయొద్దు అన్నారనేసి జాగ్రత్తగా ఉండమని చెప్పాము. బట్ ఇంకా ఇంట్లో పనులు అవన్నీ ఉంటూనే ఉంటాయి కదా, అదే అనిపించింది ఎంతవరకు పాసిబుల్ అవుతుంది జాగ్రత్తగా ఉండడము అదంతా అనేసి కూడా. అండ్ అత్తమ్మ కూడా కొత్త స్పెక్స్ పెట్టుకున్నారండి, అత్తమ్మకు కూడా బాగా నచ్చాయి అవి, అంటే కొత్త స్పెక్స్ కూడా నచ్చాయంట. సో డైరెక్ట్ పెట్టేసుకున్నారు, అంటే అవి కొంచెము అంటే ఇవి ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ స్పెక్స్ అండి, కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుందేమో అని భయపడ్డాం, కానీ అదంతా ఏమీ లేదని చెప్పారు. ఇంకా మా హస్బెండ్ ఏమో ప్లాట్ఫామ్ టికెట్ కూడా తీసుకుందాము, ఇంకా ట్రైన్ రావడానికి కొంచెం డిలే ఉంది అనేసి అయితే ప్లాట్ఫామ్ టికెట్ తీసుకురావడానికి కూడా వెళ్ళారు. నిజంగా అండి ఒక ఏజ్ వచ్చాక మనము తల్లిదండ్రులు అత్తమ్మ వాళ్ళతో ఇలా దూరంగా ఉండడము, మీరు అంటే చాలామంది అంటారు మీకేంటి హ్యాపీగా బెంగళూరులో ఉంటారు అందరికీ దూరంగా ఉంటారు అనేసి. కొంతమంది అలా ఇష్టపడతారండి, అంటే అందరికీ దూరంగా ఉండాలనేది ఇష్టపడతారు. బట్ మేమైతే అలాంటి పర్సన్స్ కానే కాదు, నాకైనా మా హస్బెండ్కైనా అందరితోనే ఉండాలి హ్యాపీగా, అంటే పిల్లల్ని కూడా అలాంటి ఎన్విరాన్మెంట్లో పెంచాలి అనుకుంటాము.
బట్ మా హస్బెండ్ కనీసము అంటే జాబ్ నేను చాలాసార్లు చెప్పాను, హైదరాబాద్కి షిఫ్ట్ అయినా కూడా బాగుండేది, అంటే వెళ్ళడం రావడం ఈజీగా ఉండేది కదా అనేసి. బట్ మా ఆయన జాబ్లకైతే ఇంకా హైదరాబాద్లో కూడా రావడం కష్టమే అండి, బెంగళూరులోనే ఎక్కువగా. అండ్ బెంగళూరులో కొంచెం కంపెనీస్ అంతా ఎక్కువగా ఉంటాయి కదా. సో ఆయన జాబ్కి అయితే మోస్ట్లీ ఇంకా ఫస్ట్ నుంచి అయినా ఇక్కడే ఫస్ట్ ఆయన జాబ్ జాయిన్ అయినప్పుడే శాంసంగ్లో జాయిన్ అయిపోయారు. సో బెంగళూరులోనే జాయిన్ అయిపోయారు. ఇంకా అప్పటి నుండి కూడా ఇంకా బెంగళూరులోనే అలవాటు. ఇంకా అక్కడైతే అత్తమ్మ చూశారు కదా, ఇంకా అసలు తల్లి కొడుకుల బాండ్ అండి. నాకు ఇలాంటివి చూసినప్పుడు ఒక్కటే అనిపిస్తుంది, ఫ్యూచర్లో నేను నా కొడుకులు, అమ్మో నేనైతే డిసైడ్ అయిపోయానండి, వాళ్ళు ఎక్కడుంటే నేను వెళ్ళి అక్కడే ఉంటాను. మా హస్బెండ్కి అదే చెప్తూ ఉంటాను, నా కొడుకులు మేబీ వాళ్ళు యూఎస్ఓ కెనడానో ఎక్కడ ఉన్నా కూడా నేను వెళ్ళి వాళ్ళతోనే ఉంటాను, వాళ్ళని వదిలి ఉండే అంటే ఎంత ఉంటుంది కదా లవ్ అఫెక్షన్, అది అంతా కూడా లైఫ్ అనుకున్నంత అంటే మనం అనుకున్నంత ఈజీగా ఉండదండి. మామయ్య గారికి కూడా కొంచెం హెల్త్ బాగుండి అన్నీ బాగుండుంటే మేబీ మా అత్తమ్మ వాళ్ళు కూడా మాతోనే ఉండేవాళ్ళేమో, చెప్పలేమండి. అండ్ మా అమ్మ మా నాన్న కూడా ఇప్పుడు మా తమ్ముడితోనైతే ఉండరు కదా, మా తమ్ముడేమో కెనడాలో ఉంటాడు, వాళ్ళేమో ఇండియాలో ఉంటారు. అండ్ అమ్మ వాళ్ళకి వెదర్ పడదండి. మళ్ళీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే అమ్మ వాళ్ళకేమో అంత చలి పడదన్నట్టు, మా మమ్మీ వాళ్ళు కెనడాకి వెళ్ళి ఉండేది కూడా ఉండదు. ఒక్కొక్కరికి ఒక్కో ప్రాబ్లంలు ఉంటాయండి లైఫ్లో. ఇంకా చిన్నబాబు మళ్ళీ ఏడ్చేస్తాడనేసి ఇంకా మేమైతే త్వరగానే వచ్చేసాము. ఇంకా చికెన్ కర్రీ అయితే ఉండిపోయిందండి, అంటే మా హస్బెండ్కి రుషికి ఇవాళ సాటర్డే కదా, నేనైతే తినననేసి అమ్మకి నా కోసం అయితే బీరకాయ కర్రీ అయితే చేస్తున్నాను. అండ్ కొంతమంది కామెంట్స్ అయితే నాకు అర్థం కావట్లేదండి, మీరు ఎందుకు ప్రతిదీ వీడియోలో పెడతారు, మీరు షో ఆఫ్ చేయాలనుకుంటున్నారా అలానేసి కొంతమంది అంటే ఇద్దరు ముగ్గురు కామెంట్ చేస్తారు. అలాంటి వాళ్ళకి నేను చెప్పేది ఒక్కటే అండి, నేను లాస్ట్ టైం వీడియో అంత క్లియర్గా పెట్టడానికి రీజన్ కూడా అవేర్నెస్ ఉంటుంది కదా మీకు కూడా కొంచెము. అంటే చాలామంది ఇలానే ఏదైనా హెల్త్ ప్రాబ్లం వచ్చినప్పుడు నార్మల్గా తీసుకుంటారు, బట్ కొంచెం అంటే ఏజ్ వచ్చిన వాళ్ళతోనైతే కొంచెం జాగ్రత్తగా ఉండడం బెటర్ కదా. దట్టు మనం వాళ్ళతోనే ఉన్నారనుకోండి, అంటే వాళ్ళు మనతోనే ఉన్నారనుకోండి, కొంచెం ధైర్యంగా ఉంటుంది. వాళ్ళు ఎక్కడో విలేజ్లో ఉండి మనం ఇక్కడ ఉన్నప్పుడు కొంచెం ఇంకెక్కువ జాగ్రత్తగా ఉండడం బెటర్ కదా. అందుకే కొంచెం అవేర్నెస్ వస్తుంది అనేసి నేను క్లియర్గా వీడియోలు అయితే పెడుతూ ఉంటాను. అయ్యో షో ఆఫ్ చేసుకోవాలి అలా అని ఉద్దేశం అయితే నాకైతే ఉండదండి. అండ్ ఒక్కటైతే చెప్పాలి అనుకుంటాను ఏంటంటే, మనం ఇష్టపడే వాళ్ళని మాత్రం మంచిగా జాగ్రత్తగా చూసుకోవాలి. అండ్ నేను నా లైఫ్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ పీపుల్ని అయితే చూశానండి. అంటే అత్తగారు మంచిగా ఉంటే లైఫ్ ఎలా ఉంటుంది, లేకపోతే లైఫ్లో ఎలా ఉంటాయి అనేది మా ఇంట్లోనే నా కళ్ళ ముందే చూశాను. అందుకే నాకైతే అత్తమ్మ మీద చాలా రెస్పెక్ట్ ఉంటుంది. ఓకే అంటే కొంతమంది ఉంటారులేండి, ఇంకా వాళ్ళ గురించి మాట్లాడుకోవడం కూడా వేస్ట్. అంటే కొడుకుల్ని ఒకలాగా మాటలు చెప్పేసి బాధ పెట్టేసి అలాంటి వాళ్ళు కూడా ఉంటారు. ఆ విషయంలో మా అత్తమ్మ మాత్రం చాలా అసలండి, అంటే కోడలుగా నాకు మంచిగా హెల్ప్ అంటే ఎంకరేజ్ చేస్తారు. యాజ్ ఏ కొడుకుగా కూడా ఇప్పుడు మనకి ఏదైనా బాధ వచ్చింది అనుకోండి, ఒక ఉమెన్గా ఆలోచిస్తారు అన్నట్టు. అక్కడ కోడలా కూతురా అలా కాకుండా ఒక అమ్మాయికి పాపం మన కూతురే కదా అన్నట్టు ఆ టైప్లో చెప్తారు. నాకు అందుకే ఎక్కువ రెస్పెక్ట్ అత్తమ్మ అంటే. ఇంక ఇక్కడైతే బీరకాయ కర్రీ అయితే చేశానండి. లడ్డు బాబుకి ఉగ్గు పౌడర్ అయిపోయింది. నేను డిన్నర్లో మోస్ట్లీ ఇదే పెడతానండి, డ్రై ఫ్రూట్స్, మకానా, ఓట్స్ అండ్ అందులోనే అటుకులు ఇవంతా కలిపి పౌడర్ చేసి పెట్టుకుంటాను. అదే ఒక 2 స్పూన్లు, అందులో ఒక 1/2 స్పూన్ అలా రాగిపిండి కలిపేసి అది డిన్నర్లోకి పెడతాను. మళ్ళీ ఉగ్గు పౌడర్ అయిపోతే కష్టం కదా అనేసి అయితే ఇలా డ్రై ఫ్రూట్స్ అన్నీ వేయించేసి అయితే పౌడర్ అయితే చేసేసానండి. మా ఋషిబాబు మాత్రం ఫుల్గా ఏడ్చాడండి. అసలు నాకైతే ఇంకా మా వాడు అంతే, ఇంకా ఎవ్వరు వచ్చినా వెళ్ళినా, దట్టు అత్తమ్మ 1 వీక్ ఉండి వెళ్ళారు కదా, చాలా గట్టిగా ఏడ్చాడు. ఇంకా వాడిని ఊరుకోబెట్టడం నా వల్ల అవ్వలేదు. సరేలే సాయంత్రం బయటికి వెళ్దాము, మాల్కి వెళ్దాము అలా అన్నాక ఊరుకున్నాడండి. ఇంక ఇక్కడ బయటికి వెళ్ళాలి అంటే ఆ మాల్స్ తప్ప ఇంకేమీ ఉండవు, మా పార్కులు ఉంటాయి లేదంటే మాల్స్ ఉంటాయి. ఇంకా మాల్కి వెళ్దాము అలా అని కొంచెం ఊరుకోబెట్టాక ఊరుకున్నాడు. సరే కదా అనేసి ఇంకా ఫటాఫట్ వంట అంతా చేసేసుకొని మళ్ళీ మాల్కి వెళ్తాం కదా అనేసి ఈ పౌడరు అండ్ ఫుడ్ కూడా కుక్ చేసేసాను. ఇంకా మేమైతే మళ్ళీ రెడీ అయిపోయి మాల్కి వెళ్తున్నాము. అండ్ ఒకరు కామెంట్ చేశారు, మీరు బయటికి వెళ్తే సరిగ్గా రెడీ అవ్వరని. పిల్లలతోని అంతే అండి. అంటే నేను ఒకప్పుడు అంటే ఎక్కడికైనా ఒకప్పుడు బయటికని కాదు, ఇంట్లో ఉన్న బాగా రెడీ అయ్యేదాన్ని. బట్ ఇప్పుడు పిల్లలతో అంతా కుదరట్లేదండి. దట్టు మనం హ్యాపీగా మంచిగా రెడీ అవ్వాలంటే మన స్టేట్ ఆఫ్ మైండ్ కూడా కరెక్ట్గా ఉండాలి కదా. ఇప్పుడైతే కొంచెం అంటే బాధగా అలా అయితే ఉంటుంది. ఇంకా పిల్లలకైనా అనేసి ఇద్దరికి సేమ్ డ్రెస్సెస్ తీసుకున్నానని చెప్పాను కదా, ఆ డ్రెస్సులు వేసేసి అయితే వీళ్ళనైతే రెడీ చేసేసి మా ఇంటికి దగ్గరలో ఉన్న మాల్కి అయితే వెళ్ళిపోయాము. మాల్స్ అన్నీ కూడా ఒక 3-4
అంటే ఐ మీన్ కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఉంటాయండి. హ్యాపీగా జస్ట్ 10 to 15 మినిట్స్లో వెళ్ళిపోవచ్చు. సో చిన్నబాబు అయితే పడుకుండిపోయాడు పాపం. ఇంకా మా హస్బెండ్కి వీడిని అంటే పిల్లలతో ఈ ఏజ్లో చాలా కష్టమైపోతుందండి, ఎత్తుకొనే ఉండాలి. ఇప్పుడు అలా పడుకున్నారు కదా, ఇంకా మా హస్బెండ్ పాపం ఎత్తుకొనే ఉన్నారు. నేను ఎక్కువగా ఎత్తుకోనండి, అంటే ఇలా బడ్ బేబీలో అలా కూర్చోబెట్టి ఎత్తుకుంటాను, కానీ ఇలా షోల్డర్ మీద అయితే ఎక్కువసేపు ఎత్తుకోలేను. అందుకే ఇంకా మా హస్బెండ్ ఎక్కువగా క్యారీ చేస్తూ ఉంటారు. అక్కడ BMW ఉందంట. ఓ మా వాడేమో నాన్న అలాంటి కారు ఎప్పుడు కొంటావు అని అడుగుతూ ఉన్నాడు. మా వాడికి కార్లు అన్నా బైక్లు అన్నా భలే ఇష్టం అండి. అండ్ ఇవాళ సాటర్డే కదా, పాపం ఫుడ్ అండ్ మాల్కి వచ్చామంటే KFCగా అలా తింటానంటాడు. కానీ ఇంకా ఇవాళ అయితే పాపము ఎందుకు సాటర్డే అమ్మ తినదు కదా అనేసి ఏమీ అడగలేదండి. అప్పుడప్పుడైతే గుడ్ బాయ్ లాగా ఉంటాడు, ఇంకా అప్పుడప్పుడే కొంచెం చికాకు చేస్తూ ఉంటాడు. మాల్లో అటు ఇటు తిరిగేసి ఏదైనా. మా హస్బెండ్ అయితే ఒక టీ షర్ట్ కూడా షాపింగ్ చేశారు. మ్యాక్సిమం మాల్కి వెళ్ళాము అంటే మా హస్బెండ్ ఎక్కువ షాపింగ్ ఉంటుంది, ఇంకా నేనైతే బట్టలు ఏం కొనుక్కోను. అండ్ పిల్లలకైతే ఎక్కువగా ఆన్లైన్లోనే కొంటాము. ఆన్లైన్లో అయితే తక్కువగా ఉంటాయండి పిల్లల బట్టలు. మీరు కావాలంటే ఫస్ట్ క్రైలో అలా చూడండి, మంచి రీజనబుల్ ప్రైజెస్లో ఉంటాయి. ఇంకా మా హస్బెండ్ కోసం అయితే అన్నం పెరుగు తాలింపు వేసి అయితే ఇచ్చాను. ఇంకా మా ఆయన ఏదో మళ్ళీ వర్క్ ఉందంటే రాగానే మళ్ళీ ల్యాప్టాప్లో మునిగిపోయారు. ఇంకా మార్నింగ్ నాన్ వెజ్ తిన్నారు కదా, అందుకే నైట్కి ఇలా సింపుల్గా ఉంటుందని అన్నము పెరుగు అలా తాలింపు అయితే వేశానండి. ఇంకా ఋషిబాబు కూడా ఇదే తినేశాడు. సో మా డే అయితే ఇలా జరిగిందండి. అండ్ ఇంకా నైట్ అయితే నేను మళ్ళీ నెక్స్ట్ డేకి అయితే దోసల పిండికి నానబెట్టేసుకుంటున్నాను. ఎవరో అడిగారు, అంటే మీరు ఏమి యూస్ చేస్తారు మిల్లెట్స్ అనేసి. నేను చూసారు కదా, 1 కప్పు బియ్యం, 1 కప్పు రాగులు, 1 కప్పు మినపప్పు అండ్ 1 కప్పు మిల్లెట్స్. నేనైతే ఇంకా బియ్యం కూడా అవాయిడ్ చేద్దాం అనుకుంటున్నాను. మా మమ్మీ ఏమో బియ్యం కూడా వేసేసింది. నెక్స్ట్ టైం నుంచి అయితే ఇంకా రైస్ కూడా వేయనండి. ఇంకా డైట్ కంట్రోల్ చేస్తున్నానని చెప్పాను కదా, డైటే ఇంకా ఫాలో అవుతున్నాను. అండ్ మీకైతే నెక్స్ట్ కమింగ్ వీడియోలో అయితే చెప్తానండి. నేనైతే ఒక దగ్గర ట్రైనింగ్ కూడా తీసుకుంటున్నాను, అవేంటి ఫుడ్ ఏం ఫాలో అవుతున్నాను అవన్నీ క్లియర్గా చెప్తాను. ఇవి డీమార్ట్లో తెచ్చామండి. 1/2 kg అయితే 60 రూపీస్ ఉంది మిల్లెట్స్. ఈ మిల్లెట్సే యూస్ చేస్తున్నాను. అండ్ ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో నేను చేస్తున్నాను. నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో నేను చేసేస్తున్నాను.